హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో ఫుల్ మకానా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నా ఛానల్లో ఇంకా ఫుడ్ వీడియోస్తో పాటు వెయిట్ లాస్ రెసిపీస్, సలాడ్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఫుల్ మకానాస్ యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. మకానాస్ ఇలా కొంచెం క్రంచీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా ఐటమ్స్తో పాటు కొంచెం చిల్లీస్ అలానే ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ని కొంచెం స్లిట్ లాగా చేసుకోవాలి, అంటే లైక్ నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్లా చాప్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక మనకి ఆనియన్స్ కలర్ అనేవి చేంజ్ అవుతాయి కదా, ఆ టైంలో మనం కొంచెం అల్లం అలానే వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లిని పేస్ట్ యాడ్ చేసుకున్నా సరే, లేకపోతే చిన్న చిన్న చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నా సరే మనకంత ఫ్లేవర్ రాదు. ఇలా కొంచెం దంచి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 2 టమాటోస్ని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఈ ఫూల్ మకానా కర్రీ అనేది అన్నంలోకే కాకుండా చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనమంతా మసాలాస్ యాడ్ చేసి చేసుకుంటాం కాబట్టి దేంట్లోకైనా సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. ఇలా టమాటాస్ కొంచెం మగ్గాక దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనిద్దాము. ఇది కుక్ అయ్యే లోపల మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో గ్రౌండ్ నట్స్, నువ్వులు, జీలకర్ర అలానే కాజూస్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇలా చూపించే విధంగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి టమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ కప్ వాటర్ అలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2 to 3 మినిట్స్ బాగా కుక్ అవ్వనిచ్చాక ఇలా కొంచెం గ్రేవీ కొంచెం థిక్ అవుతుంది అనిపించినప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకానాని యాడ్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఇలా ఫుల్ మకానా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మసాలా అనేది ఫుల్ మకానాకి బాగా పడుతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.